యంగ్ హీరో శర్వానంద్కు కాటమరాయుడు వార్నింగ్ ఇచ్చాడట. అదేంటి, శర్వానంద్కు కాటమరాయుడు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? వీరిద్దరికీ వారేంటి? ఆ సంగతి ఏంటో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా 24న, శర్వానంద్ రాధా సినిమా 29న వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాయి. పవన్ది పెద్ద సినిమా, రాధా చిన్న సినిమా. పైగా శర్వానంద్ గత 2 సంక్రాంతులకు పెద్ద హీరోలతో పోటీ పడి మరీ హిట్లు కొట్టాడు. అలాంటిది ఇప్పుడు కాటమరాయుడు తర్వాత 5 రోజులకు రాధతో వస్తే పెద్ద ఇబ్బందేం లేదు. కాటమరాయుడు సినిమాను భారీ రేట్లకు అమ్మేశారు. ఆ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 2 వారాలు కేక్ వాక్ కావాలి. అందుకే రాధ సినిమాకు బ్రేక్ వేశారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రాధ సినిమా నిర్మాత పవన్ అత్తారింటికి దారేది BVSN ప్రసాదే. వీరిద్దరికీ మధ్య గ్యాప్ ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద మనిషి రాధను వాయిదా వేయాలని రాయబారం నడిపారట. థియేటర్లు ఇబ్బంది అవుతాయని ఓ విధంగా ప్రసాద్కు చిన్నపాటి వార్నింగ్లా ఇచ్చారట. దీంతో రాధను ఆయన ఓ వారం రోజులు వాయిదా వేసేందుకు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. థియేటర్లన్నీ తమ సినిమాతో నింపేసి మరో ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తే తమ సినిమానే చూస్తారని అనుకున్నా మన టాలీవుడ్ జనాలు పిచ్చివాళ్లేం కాదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు.